జనాలు థింకింగ్ మారాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారే మారాలా అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మారడం కాదండి. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మనుషులను మార్చాలని ట్రై చేశాడు. చాలా మంది ఇప్పటికీ ఏమంటున్నారంటే ఆయన ఇది ఒకటే వర్గం, కాపు కులం, కాపు సంబంధించిన వాడు. ఆయన ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నాడు, నేను కాపు కులం కోసం రాలేదండి రాజకీయాల్లో, ప్రజల కోసం వచ్చాను. అన్ని మతాల అన్ని కులాలను నా హ్యాండిల్లో ఇక్కడ ఉన్న దేశాన్ని నడిపించడం కోసం వచ్చాను తప్ప నేను రాజకీయాలు అడుగుపెట్టేది ఒక కులం కోసం కాదని చెప్పాడు. అంటే ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ మాటలని కూడా చాలా మంది ఎట్లా అంటే జస్ట్ మాట్లాడతారు కానీ ఆచరణలో ఉండవని చెప్పేసి అంటారు. ఎవరు ఆచరణలో ఉన్నారు? ఆల్రెడీ ఆచరణలో ఉన్నాడు కదండి. అంటే ఇప్పుడు ఆచరణలో ఉన్నవాడు అనేవాడు అంటారు, అనేవాడు కూడా కూత కూస్తాడు. ఇప్పుడు ఒక దారిలో వెళ్ళేటప్పుడు 10 రకాల కుక్కలు మురుగుతాయి. 10 రకాల కుక్కలు మురిగినాయని చెప్పి నువ్వు అక్కడ నిలబడిపోతావా? ఏదో ఒకటే చేత పట్టుకోవాలి, రాయి పట్టుకోవాలి, చేయి పట్టుకోవాలి, కర్ర పట్టుకోవాలా, చేయి గెరగెరగర తిప్పాలా, కాళ్ళు గెరగెరగర తిప్పాలి, ఉడుకుతాయి. ఏదో ఒక కర్ర పట్టుకోవాలా, ఏదో ఒక రాయి పట్టుకోవాలా. సో పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. ముందుకు నడవడానికి ఎన్నో మాటలు చెప్తున్నాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు. 100 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏ నాయకుడు తన సొంత తప్పులు ఎవ్వరికే కానీ ప్రజలకు పెట్టారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టారు. నేను నిలబడతాను, 10 ఏళ్ల పాటు నా భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తాను, మీరు నా వెనక ఉండండి అని చెప్పాడు. అలాంటి 10 ఏళ్ల పాటు ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు. 12 ఏళ్ళు అయిపోయింది, 13వ సంవత్సరం నడుస్తూ ఉంది పార్టీని. సో ఎలాంటి కష్టం చేయకుండా, ఎలాంటి అవమానాలైనా సరే తట్టుకొని నడిపిస్తున్నాడు. సో 10 రకాల కుక్కలు మురిగినప్పుడు మేము 10 రకాల కుక్కలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. చాలా